వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. మ్యాట్రిసెస్లోని డిటర్మినెంట్స్ నుంచి 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం ఈ వీడియోలో. ప్రాబ్లం ఏమంటున్నాడంటే, షో దట్ డెట్ ఆఫ్ 1a² a³ 1b² b³ 1c² c³ is equal to a minus b into b minus c into c minus a into ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఎల్హెచ్ఎస్ తీసుకుని స్టెప్ బై స్టెప్ చేస్తూ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో లెట్ us స్టార్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. సో ఎల్హెచ్ఎస్ అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం. ఒక రోలో కానీ కాలంలో కానీ ఫస్ట్ 1 వచ్చేటట్టుగా మనం తీసుకురావాలి. 1 వచ్చిన తర్వాత ఒక 1ని బేస్ చేసుకుని రిమైనింగ్ 2 1స్ని మనం 0 చేయగలిగితే మనకి ప్రాబ్లం ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు R1ని బేస్ చేసుకుని R2ని R3ని మనం ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 చేద్దాం. అంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1. Similarly, R3 implies R3 minus R1. That is equal to det of row 1 no change రాసేయండి. రో 2లోంచి రో 1 తీసేయాలమ్మా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తీసేయండి ఎప్పుడు కూడా. రో 2లోంచి రో 1 సబ్ట్రాక్ట్ చేయాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్నే తీసుకోవాలి. సో 1 మైనస్ 1 b² minus a² b³ minus a³. సిమిలర్లీ R3లోంచి కూడా R1 తీసేయండి. 1 మైనస్ 1 c² minus a² c³ minus a³. దట్ ఈజ్ ఈక్వల్ టు det of 1 minus 1 0 1 minus 1 0 a². ఇక్కడ ఉన్నటువంటి b² మైనస్ a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. a మైనస్ b ఇంటూ a ప్లస్ b రాయొచ్చు. ఇక్కడ b ముందుంది కాబట్టి b మైనస్ a ఇంటూ b ప్లస్ a. ఇక్కడ c² మైనస్ a², cతో స్టార్ట్ అయ్యాం కాబట్టి c మైనస్ a ఇంటూ c ప్లస్ a. థర్డ్ కాలం a³ b³ మైనస్ a³ ఫార్ములా ఉపయోగించండి. bతో స్టార్ట్ అవ్వాలి. b మైనస్ a ఇంటూ b² ప్లస్ ba ప్లస్ a². c³ మైనస్ a³ కూడా అదే ఫార్ములా ఉపయోగించాలి. c మైనస్ a ఇంటూ c² ప్లస్ ca ప్లస్ a². దట్ ఈజ్ ఈక్వల్ టు రో 2లో మీరు అబ్జర్వ్ చేస్తే b మైనస్ a టర్ము ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉన్నట్టే. 0ని 0 ఇంటూ b మైనస్ a, 0తో ఏ నెంబర్ని ప్రొడక్ట్ చేసినా 0నే వస్తుంది. రో 3లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ c మైనస్ a, ఇక్కడ c మైనస్ a, ఇక్కడ కూడా 0 ఇంటూ c మైనస్ a ఉన్నట్టుగా ఊహించుకుంటే రో 2లో రో 3లో కంప్లీట్గా కామన్ ఉన్నటువంటి టర్మ్స్ b మైనస్ a ఒకటి, c మైనస్ a కామన్ తీసేస్తున్నాం. కామన్ తీస్తే రో 1 నో చేంజ్ 1 a² a³. రో 2 చూడండి అమ్మా, 0 b ప్లస్ a b² ప్లస్ ba ప్లస్ a². రో 3లో 0 c మైనస్ a కామన్ వెళ్ళిపోతే c ప్లస్ a c² ప్లస్ ca ప్లస్ a². దట్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a ఇంటూ c మైనస్ a. డెటర్మెంట్ అప్లై చేసేయండి అమ్మా. డెటర్మెంట్ మనం కాలం వైజ్ ఆర్ రో వైజ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ కాలం వైజ్ అప్లై చేద్దాం.
కాలం వైజ్ అంటే 1 0 0 అని కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0 0 ఇంటూ దాని యొక్క కోఫ్యాక్టర్స్ 0 అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ 1 ఇంటూ ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేసేయండి అమ్మా. 1కి సంబంధించిన రోని 1కి సంబంధించిన కాలంని క్లోజ్ చేస్తే బి ప్లస్ ఏ బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏ స్క్వేర్ సి ప్లస్ ఏ సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సెకండ్ ఎలిమెంట్ 0 0 ఇంటూ కోఫ్యాక్టర్స్ 0 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఆల్సో 0 0 ఇంటూ దాని కోఫ్యాక్టర్స్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డెట్ అప్లై చేయండి. డెట్ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు కూడా డౌన్ యారో ఫస్ట్ చేయాలి. అంటే బి ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. జాగ్రత్తగా ప్రొడక్ట్ చేయండి. ఫస్ట్ బీతో సి స్క్వేర్, అదే బీతో సిఏ, అదే బీతో ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏసీ స్క్వేర్, ఏతో సిఏని, ఏతో ఏ స్క్వేర్ని జాగ్రత్తగా ప్రొడక్ట్ చేయండి. బి ఇంటూ సి స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిఏ ఏబిసి ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ బిఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ఏసి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సిఏ ఏ స్క్వేర్ సి ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్. మైనస్తో సహా ఈ సిని ఈ 3 టర్మ్స్తోనూ ప్రొడక్ట్ చేయండి. అదేవిధంగా ఏని ఈ 3 టర్మ్స్తో ప్రొడక్ట్ చేయండి మైనస్తో సహా. అంటే మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సిబి స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏబి మైనస్ ఏబిసి మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ సిఏ స్క్వేర్. సితో కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏతో మరలా మైనస్ ఉంటుంది. మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏబి స్క్వేర్ ఏ ఇంటూ బిఏ మైనస్ ఏ స్క్వేర్ బి ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ క్యూబ్. క్లోజ్ చేసేయండి. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా? ఇక్కడ ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్. అలాగే ఏ స్క్వేర్ సి మైనస్ ఏ స్క్వేర్ సి క్యాన్సిల్ అయిపోతుంది. ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ క్యాన్సిల్. ఏం టర్మ్స్ మిగిలిన రాయండి. ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ సిబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. ఆ టర్మ్స్ మిగిలినాయి అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఇప్పుడు ఫస్ట్ టర్ము థర్డ్ టర్ము మీరు అబ్జర్వ్ చేస్తే 2 టర్మ్స్లోనూ బీసీ ఉంది. బీసీని కామన్ తీయండి. బీసీని కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో సి మిగులుతుంది. ఇక్కడ బ్రేసెస్ పెట్టుకోండి అమ్మా. థర్డ్ టర్మ్లో బీసీ కామన్ వెళ్ళిపోతే మైనస్ బి మిగులుతుంది. ప్లస్ సెకండ్ టర్ము ఫోర్త్ టర్మ్లో కామన్గా ఏ ఉంది. ఏని కామన్ తీయండి. ఏ కామన్ వెళ్ళిపోతే
సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది, రిమైనింగ్ టర్మ్ అది. దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బీసీ ఇంటూ సి మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి కింద రాసుకుంటున్నానమ్మా, ఫార్ములాను అప్లై చేస్తున్నాం. మరలా ఈ బ్రాకెట్ని అబ్జర్వ్ చేస్తే సి మైనస్ బి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. సో సి మైనస్ బిని కామన్ తీద్దాం. నెక్స్ట్ స్టెప్స్ మరలా ఇటువైపుకి వెళ్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఆ బ్రాకెట్లోంచి సి మైనస్ బిని కామన్ తీద్దాం. లోపల సి మైనస్ బి వెళ్ళిపోతే ఫస్ట్ టర్మ్లో బీసీ మిగులుతుంది, ప్లస్ నెక్స్ట్ టర్మ్లో సి మైనస్ బి కామన్ వెళ్ళిపోతే ఏ ఇంటూ సి ప్లస్ బి ఉంటుందమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ బీసీ ప్లస్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ సి ఏసీ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్లోంచి ఒక మైనస్ కామన్ తీయండి, ఏ మైనస్ బి. థర్డ్ టర్మ్ ఇక్కడ ఉన్నటువంటి సి మైనస్ బిలోంచి కూడా ఒక మైనస్ కామన్ తీయండి, బి మైనస్ సి. నెక్స్ట్ సి మైనస్ ఏ, బ్రాకెట్ లోపల ఒక ఆర్డర్లో రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోతుందమ్మా. రిమైనింగ్ టర్మ్ రాయండి, ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, థ్యాంక్ యూ.